రాజధాని అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించేందుకు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారు. 2024 నుంచే ఏపీకి రాజధానిగా అమరావతి నిర్ణయించాలని కోరారు. దీనివల్ల రాజధానిలో పెట్టుబడులు పెట్టేవారికి భరోసా కలుగుతుందని చెప్పారు. రానున్న కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఆర్థిక మద్దతు ఇవ్వాలని, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కేంద్ర ప్రయోజిత పథకాల్లో రాష్ట్రానికి వాటా పెంచాలని, గృహ నిర్మాణం, రహదారులు, రైల్వే ప్రాజెక్టులో ప్రాధాన్యత ఇవ్వాలని అభివర్ణించారు. రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం పోలవరం పర్యటన ముగించుకున్న అనంతరం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. అమిత్ షా నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులతో పాటు రాజకీయ అంశాలపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి. రాయలసీమను హార్టికల్చర్ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు బడ్జెట్లో నిధులు ఇవ్వాలి. డిసెంబర్ 25న పూర్వోదయ శాస్కీ పథకాల కింద 10,054 కోట్ల రూపాయల మేరకు నిధులు ఇవ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ప్రతిపాదనలు సమర్పించాం. వీటిపై సానుకూలంగా స్పందించండి. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వండి అని చంద్రబాబు కోరారు.